మహాభారతాన్ని పంచమ వేదము అంటారు కదండి. ఆ పంచమ వేదం గనక వేదమే మహాభారతమైంది అంటున్నారు కదా మీరు. అంచేత మహాభారతంలో ఏ సంఘటన తీసుకున్నా ఆ సంఘటన వేదంలో కూడా ఉండాలి కదా. వేదంలో ఏ సంఘటనలు చెప్పారో అవన్నీ మహాభారతంలో కూడా ఉండాలి కదా. అలా కాకపోయినా భారతంలో ఉండే సంఘటనలు, పాత్రలు, ప్రవర్తన ఇదంతా మహాభారతంలో ఉంటాయి కదా. ఉంటాయి నాయనా అన్నారు గురుగారు. అయితే చిన్న సందేహం గురువుగారు. అందొక 10 ఏళ్ల పిల్ల, ఒక 40 ఏళ్ల కిందట ఏముందో తెలుసా? మరి ద్రౌపదికి అవమానం జరిగింది కదండి. ద్రౌపది జుట్టు పట్టుకు ఈడ్చుకొచ్చారు, 10 మంది ఉండగా అవమానించారు, వస్త్రాలు ఒలిచే ప్రయత్నం చేశారు. ఇంత కథ అంతా ఉంది, దాని మీదే సినిమాలు వచ్చాయి, కథలు వచ్చాయి. మరి ఇది కూడా వేదంలో ఉందా అండి అని అడిగింది ఆ పిల్ల. 100కి 99 మంది పండితులు ఇలాంటివి ఎదుగుతామా అని తిడతారు. కానీ ఇదే ఘట్టం వేదంలో కూడా ఉంది అన్నది మనం మర్చిపోతుంటాం. దురదృష్టం అది. వేదంలో ఏ మంత్రములైతే చెప్పారో, ఏ ఘట్టములైతే చెప్పారో అవే ఘట్టాలు లాంటివి, అవే మొత్తం అంతా కూడా మహాభారతంలో వచ్చాయి. అందుకనే వ్యాసుడు చెప్తాడు ఒక చోట ప్రారంభంలోనే, దీనిలో ఉన్నదే వేదాల్లో ఉంటుంది, దీనిలో ఉన్నదే ప్రపంచంలో ఉంటుంది, దీనిలో లేనిది ప్రపంచంలో ఉండనే ఉండదు. అంటే ఇక్కడ ప్రపంచం అంటే లౌకిక ప్రపంచం అవుతుంది, వేద ప్రపంచం అవుతుంది.